హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశిక హర్విల్లు. ఈరోజు వచ్చేసి చింత చిగురు మటన్ చేసుకుంటున్నాము. చింత చిగురు మటన్కి ముందుగా మటన్ని హాఫ్ కేజీ మటన్ని నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక కప్పు చింత చిగురు తీసుకుంటున్నాను. చింత చిగురు మంచిగా ఏరి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాజీర వేసుకోవాలి. 2 బగారా ఆకులు వేసుకోవాలి. 2 ఒక ఇలాచీని వేసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఇవన్నీ గరం మసాలాలు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా వేసుకోవాలి. వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి చిన్న టమాటాను కూడా వేసుకుంటున్నాను. టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చింత చిగురు ముందుగా ఏరి పెట్టుకున్నది అది మంచిగా వాష్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కొని వేసుకోవాలి. అది కొంచెం నూనెలో వేగిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ను కూడా వేసుకోవాలి. మటన్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అందులోకి రుచికి సరిపడా కారపొడి వేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. నేను ఈ షాప్లో కొనుక్కొచ్చిన గరం మసాలా కాబట్టి అంత వేసుకుంటున్నాను. ఇంట్లో గరం మసాలా అయితే మీరు కొంచెమే వేసేసుకోవాలి. కుక్కర్ బెల్ట్ తీసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మటన్లో నీరంతా బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు విజిల్ లేకుండానే నార్మల్గా పెట్టుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. గ్లాసున్నర వాటర్ పోసుకొని ఇక్కడ నేను విజిల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ విజిల్లో వచ్చేసి నేను 6 విజిల్లు పెట్టుకున్నాను. 6 విజిల్లకి మంచిగా ఉడికింది కూర. విజిల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక 2-3 నిమిషాలు పెట్టుకోవాలి. విజిల్ లేకుండా నార్మల్గా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే ఇప్పుడు వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చింత చిగురు మటన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంశిక హర్విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.